చేపల పులుసు ఎంతమందికి ఇష్టం? నేను చేసిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఆహా! వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో, దానికోసమైతే ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఒక ఆనియన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ధనియాలనేవి వేయించుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు వేరే కర్రీస్‌లో కూడా కావాలని ఒకటేసారి వేయించుతున్నా ధనియాలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని జీలకర్ర, మెంతులు కూడా వేయించుకోవాలి. ఇది ఫిష్‌కి మాత్రమే తీసుకున్నాను అనమాట. అందుకే అంత తక్కువ క్వాంటిటీ ఉంది. అండ్ నీట్‌గా క్లీన్ చేసుకున్న ఫిషెస్‌లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టాలి. ఎందుకంటే ఫిషెస్‌కి బాగా మసాలా పట్టాలి కాబట్టి. సో, మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా ధనియాలు, దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ జీలకర్ర, మెంతులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే మనం ఇంతకుముందు కాల్చినాం కదా ఉల్లిగడ్డ, సో, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా ఫస్ట్, అది పేస్ట్ లాగా మిక్సీ చేయాలి. సో, అది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఏసేసి జీలకర్ర ఏసుకోవాలి. అండ్ ఇంతకుముందు మనం ఫిషెస్‌కి బాగా మసాలా పట్టించాం కదా! ఆ పీసెస్ అనేవి ఇందులో ఏసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి వదిలేయండి. అండ్ మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, సో, అదైతే ఇందులో ఏసేసి చింతపండు వాటర్ అయితే ఉంటాయి కదా! అవి ఏసేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్‌కి ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర ఏసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఎంతో టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పడం కాదు, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. చేపల పులుసు చేసిన రోజు కాకుండా దాన్ని నెక్స్ట్ డే తినండి. టేస్ట్ అయితే బావుంటది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.